పప్పులు నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా సింపుల్ అండ్ క్రిస్పీగా దోశ ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ మిక్సర్ తీసుకొని అందులో 2 కప్పులు ఉప్మా రవ్వ, 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వంట సోడా ఉంటుంది కదా, దాన్ని మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత మంచిగా ఫర్మెంట్ అవుతుంది. దీనిలో అంటే మనం దోశ బ్యాటర్కి నీళ్ళు పోసి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం దోశ బ్యాటర్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకొని ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ఇది బ్యాటర్ ఉంది కదా, దోశ బ్యాటర్, అది దాని మీద దోశ వేయాలి. మంచిగా ఎర్రగా కాల్చుకొని ఆయిల్ వేసుకోవాలి. పల్లీ చట్నీతోనైనా టమాటా చట్నీతో అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.